నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుచుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. నిన్న రాయలసీమకు సంబంధించి స్టీల్ ప్లాంట్ ఓపెనింగ్ జరిగింది. అయితే దీన్ని ఉద్దేశిస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి స్పెషల్ గెస్ట్గా కాదంబరి జత్వాని వచ్చిందా అని చెప్పి మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతూ వాస్తవానికి ఆ రోడ్లు వేసింది కూడా జగన్మోహన్ రెడ్డే, అమరావతిలోనే రోడ్లు లేనప్పుడు అక్కడ ఎలా వేస్తారు అని చెప్పేదో మాట్లాడుతూ వచ్చాడు. వాస్తవానికి ఒక మహిళను కూడా చూడకుండా ఒకరోజు ముందే ఎఫ్ఐఆర్ కన్నా ఒకరోజు ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవడం, తీసుకొచ్చి 43 రోజులు వేధించడం, కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఒక వాళ్ళు ఈరోజు మళ్ళీ ఈ యొక్క ఉదాంతాన్ని గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి సిగ్గుందా లేదంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాళ్ళు బరిదేగించున్నారండి, ఏమైనా మాట్లాడతారు వాళ్ళు. దాన్ని సరైన రిటార్ట్ ఇవ్వటానికి మనకి ఏముందంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఆ ప్రాంత కళ. వైజాగ్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు, దశాబ్దాల పోరాటం, తెలంగాణ, విశాఖ రైల్వే జోన్, ఇలాంటివన్నీ ఆయా ప్రాంతాల అభిష్టం, ఆశయం, లక్ష్యం, ఆకాంక్ష. తెలంగాణ సాకారమైంది సుదీర్ఘ పోరాటం తర్వాత. అలాగే అప్పట్లో విశాఖ ఉక్కు విషయంలో కూడా విపరీతమైన పోరాటం జరిగింది, విజయం సాధించారు. విశాఖ ఉక్కు ఏర్పడింది, తర్వాత అనేక మందికి ఉపాధిగా లభించింది. అలాగే రైల్వే జోన్ విభజన హామీగా కూడా ఇచ్చి 10-12 ఏళ్ళ తర్వాత మనకు అది సాకారమైంది. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో రాజశేఖర రెడ్డి ఉండగానే బ్రహ్మణి స్టీల్స్ అని అక్కడ ఒక శంకుస్థాపన చేశాడు. ఈ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళకి ఆ వంకనే ఓబుళాపురం మైన్స్ తీసుకుని, బ్రహ్మణి స్టీల్స్ కట్టలేదు కానీ ఓబుళాపురం మైన్స్ మొత్తం తవ్వేసుకుని పోయాడు ఐరన్ ఓర్. పైగా దాన్ని కేటాయించిన భూములన్నీ కూడా తాకట్లై పెట్టేసుకుని రకరకాలు చేసేసాడు. అది అయిన తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడ మళ్ళీ శంకుస్థాపన చేశాడు. ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి ఆ శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన చేసాడు ఈ జిందాల్కి. ఇది హిస్టరీ, మనం కాదనకూడదు. జగన్మోహన్ రెడ్డి కూడా శంకుస్థాపన చేయడం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలన్న ఉద్దేశంతో చేసిన దాంట్లో మళ్ళీ చేశాడు. నిన్న జరిగింది ఏంటంటే పనులు ప్రారంభమైనవి, శంకుస్థాపనలు గట్టా కాదండి. ల్యాండ్ అయిపోయింది, పనులు ప్రారంభమైపోయినాయి. అదే విషయం జిందాల్ బహిరంగంగా సభావేదిక ముఖంగా చంద్రబాబు నాయుడు గారి చొరవ ఇవన్నీ కూడా ఆయన ప్రశంసలు కురిపించాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నీకు ఐరన్ ఓర్ కూడా కేటాయిస్తాం, ఈ దేశంలోనే నెంబర్ 2 కింద అవుద్ది, నెంబర్ 1 అవ్వాలి, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరాలి, ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి లభిస్తుంది, కాబట్టి నువ్వు ఆ దిశగా దీన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వం తరపున మేము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఒక పెట్టుబడిదారుడికి ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ గవర్నమెంటు ఇచ్చిన హామీ, అలాగే పెట్టుబడిదారుడు కూడా దానికి ముందుకు తీసుకెళ్ళడానికి పనులు ప్రారంభించాడు. ఇది మంచి వాతావరణంలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు అందరూ కూడా, అన్ని ప్రాంతాల వారు కూడా దాన్ని ఆహ్వానించాలి. ఇది ఒక ప్రాంతం ఆకాంక్ష అయినా కానీ మొత్తం రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం కలిగే అంశం. దానికి మనం అందరం కూడా స్వాగతించాలి, ఆహ్వానించాలి, వాళ్ళని అభినందించాలి. జగన్మోహన్ రెడ్డిని కూడా మనం తీసిపడేయట్లేదు. అయితే ఇక్కడ జిందాల్ గారు ఒక ట్వీట్ పెట్టాడు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కృతజ్ఞతలు చెప్పాడు, మీరు మీ చొరవ అది ఇదని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మరి ఉద్దేశపూర్వకంగా అన్నాడో అనుకోకుండా అన్నాడో కానీ ఉక్రోషంతో అన్నాడో తెలియదు కానీ జత్వానీ విషయం తీసుకొచ్చాడు. కాబట్టి కంపల్సరీగా మనం జత్వానీ విషయం ఉదహరించాల్సిన అవసరం మనకు ఏర్పడింది, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డిని కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తూ అతను ట్వీట్ ఎందుకు పెట్టాడంటే, జత్వానీ బారి నుంచి మమ్మల్ని కాపాడవు నువ్వు అని ఆ విషయంలో కృతజ్ఞతలు చెప్పాడు. డైరెక్ట్గా ఎలా చెప్తే బాగోదని ఇలా చెప్పాడు. ఇది పాయింట్, అర్థమైంది మీకు? అయితే జత్వానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వ్యవహరించాడు అనేటువంటి స్పష్టంగా మనం చూసాం. ఆ దెబ్బకే ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ బలైపోయారో చూసాం మనం. సీతారామాంజనేయుల దగ్గర నుంచి క్రాంతి రాణా, తర్వాత విశాల్ గున్ని, ఇంకా అనేక మంది ఆఫీసర్లు ఆవిడని ఎలా తీసుకొచ్చారు, ఇక్కడ ఎలా నిర్బంధించారు, కుటుంబాన్ని చూడండి ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో, వాళ్ళు రిమాండ్ చేశారు, దారి తిన్ను లేకుండా చేశారు, రూపాయి చేతిలో లేకుండా చేశారు. చాలా మంచి పొజిషన్, మంచి ఫ్యామిలీ వాళ్ళది. ఏమండి, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఆఫీసర్స్ ఎవరిని వదిలిపెట్టలేదు. రాష్ట్రం వరకు ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గానే స్పందించింది. ఆ అమ్మాయి జిందాల్ వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకుంది. ఆ అమ్మాయి కూడా జిందాల్ గురించి ఏం మాట్లాడతలా, అక్కడ సెటిల్మెంట్ అయిపోయింది. సెటిల్మెంట్ రాజీయో పరిష్కారం ఏదో అయిపోయింది. మరి ఆవిడని తీసుకొచ్చి ఇన్ని రకాల హింస పెట్టిన వాళ్ళని మట్టుకు వదిలిపెట్టకూడదనే విషయంలో ఆ అమ్మాయి గట్టిగా ఉంది. ఆ అమ్మాయి
ఆకాంక్ష మేరకు ఆ అమ్మాయికి జరిగిన నష్టం మేరకు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఇక్కడ అందరికీ శిక్ష పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో ఆ అమ్మాయికి న్యాయం చేశాడు. ఇంకో పక్క పెట్టుబడి విషయంలో ఆహ్వానించాడు. ఆ పెట్టుబడికి కావాల్సిన ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఏం చేయాలో ఒక ఇన్వెస్టర్కి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలని సౌద్భావ వాతావరణంలో నడిపించాడు ఆయన. అంచేత ఇక్కడ లాంచ్ అయింది, ల్యాండ్ అయింది, పనులు ప్రారంభమైనాయి. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి ఈ విషయంలో అందులో ఇంకోటి ఏంటంటే మమ్మల్ని లాక్కుండా మీరు బాగానే మిగతా వ్యవహారాలు మీరు చేసుకున్నారు అని దండం పెట్టాడు అతను. అర్థమైందండి. జిందాల్కి జత్వానీకి ఉన్న గొడవలో మనకు సంబంధం లేదు, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు, వాళ్ళిద్దరిదే. ముంబైలో జరిగింది, ఆ అమ్మాయి అతని మీద కేసు పెట్టుకుంది, ఆ అమ్మాయి విషయంలో వాళ్ళు ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు, అది పరిష్కారం అయిపోయింది. పరిష్కారం కాకుండా మిగిలిన ఏముంది? ఆ అమ్మాయిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఇక్కడ మనకి ఏ రకంగా సంబంధం లేకుండా, ఆవిడ నేరానికి నేర స్థలానికి సంబంధం లేకుండా ఇక్కడ తీసుకొచ్చి హెరాస్మెంట్ చేశారు కాబట్టి ఆ విషయంలో వీళ్ళకి పనిష్మెంట్ పడుతుంది. అంచేత ఈపీ గోకమంటే ఈపీ గోకాలు ఇంకో అక్కడ ఏలెట్టుకుంటే ఇలాగే జరుగుద్ది అనేటువంటిది అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి జత్వాని విషయంలో. అసలు అతను ఎందుకు ప్రాసిక్యూట్ చేయకూడదండి? అప్పుడు ఆ గవర్నమెంట్లో అతను నెంబర్ 2గా ఉన్నాడు కదా, అతను కూడా ఇన్వాల్వ్ చేస్తుంటే అతను దారిలోకి వచ్చేవాడు. అర్థమైందండి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ ఆ ప్లాంట్ విషయంలో అక్కడ అందరికీ ఉపాధి లభిస్తుంది, వలసలు ఆగుతాయి, పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుంది. ఆ ఏరియా అంతా కూడా చాలా మార్పు సంభవిస్తుందండి, రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. ఇలాంటి వాతావరణంలో క్రెడిట్ తీసుకుంటానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ తీసుకుంటానికి ఎవడైనా చెప్పొచ్చు. నేను కూడా ఇవాళ మాట్లాడాను, స్టీల్ ఫ్యాక్టరీ ప్లాంట్ ఉండాలని వచ్చింది, నేనే తెచ్చాను అనొచ్చా నేను? చొరవ, అది ఒక ట్రాక్ రికార్డ్ ఉండాలి. ఎవరు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, ఎవరు తరిమేస్తారు? జిందాల్ నీళ్ళు తరిమేంటి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కాబట్టి వచ్చామని చెప్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి తరిమేసాడు, జాకీని తరిమేసాడు, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని తరిమేసాడు, ఉన్న బ్యాటరీని కూడా తీయించడానికి చూశాడు. లుల్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ మొత్తం చాలా ఉన్నాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి వాళ్ళందరినీ మీకు సింగపూర్ కన్సార్టియం వాళ్ళు కూడా లేపడుతుంది. అది ఎవరు మొత్తం అన్నీ ఆపేయాలన్నాడు, ఆపేసాడు. అతను అసలు పెట్టుబడులు తీసుకొచ్చాను, పెట్టుబడులు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ నేనే తీసుకొచ్చానని అంటానికి అతను నోరు రాకూడదు, అనకూడదు. అన్నాడంటే అతను సన్నాసి. సార్, గతంలో మనం చూసుకుంటే సీఎంఓ ఆఫీస్లో ఏదైతే చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని కాదంబరి జత్వాన్ని ఎలా తీసుకురావాలి ఏంటని ప్లాన్ చేసిందంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నాడు. సో వాస్తవానికి ఇదంతా వేసిన తర్వాత కుక్కల విద్యాసాగర్ అని చెప్పేసి ఒక వైసీపీ నేత, గతంలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన క్యాండిడేట్, కాదంబరి జత్వానికి వీడియో కాల్స్ చేసి చాలా హింసించాడు. అది కూడా ఆవిడ ప్రస్తావించింది. సో ఇంత దుర్మార్గాలు చేసి కనీసం శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా చేసినటువంటి ఒక వీరు ఈరోజు మాట్లాడుతున్నారంటే, అదిగాక పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ కేసులో అరెస్ట్ చేస్తే ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని పరామర్శించి నా ఫ్రెండ్ అని చెప్పడం ఎలా చూడాలి సార్? ఏమండి, వీళ్ళంతా ఇదో నీచమైన సంస్కృతి అండి. వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వాళ్ళని అవాయిడ్ చేయాలి, దూరంగా ఉండాలి. వాళ్ళ పరామర్శలు చేసినంటే వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టే. అవును. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోద్బలంతో జిందాల్ గారి రిక్వెస్ట్ మీద జత్వానిని అక్కడి నుంచి ఎత్తుకొచ్చారండి వీళ్ళు. సీతారామాంజనేయులకి ఆ టాస్క్ అప్ చెప్పాడు. విశాల్ గురిని చాలా దారుణంగా బలైపడి అతను డిఐజీగా వైజాగ్ వెళ్ళిపోవాల్సిన ప్రమోషన్ వచ్చి నువ్వు వెళ్ళాలంటే ముందు ఈ పని చేసి వెళ్ళాలని చెప్పాడు. అతని కెరీర్ మటాష్ అయిపోయింది. ఆ ఉసురు ఊరికే పోదండి. వాళ్ళు కూడా పోతే పోయింది ఉద్యోగం అనుకోవాలి తప్ప ఇలాంటి పనులు తెగబడకూడదు. రేపు డేట్ మీద ఇవాళ టికెట్లు తీసుకున్నారంటే కేసు రేపు పెడతారో, ఇవాళ పికప్కి వెళ్ళారంటే దీన్ని బట్టి దీని వెనకాల ఉన్న కాన్స్పిరసీ కుట్ర అర్థం అవట్లేదు. అవును. దాన్ని మళ్ళీ గర్వంగా చెప్పుకుంటున్నారు. మళ్ళీ ఆ అమ్మాయి పేరు తలిచేడంటేనే ఎంత బరిదెగింపో మీరు అర్థం చేసుకోండి. ఈ బరిదెగింపు మేము అందరం కోరుకునేది ఏంటి? ఈ ప్రభుత్వాన్ని ఆ బరితెగింపుకు అడ్డుకట్ట వేయండి, అంతే, సింపుల్. ఈ బరిదెగించి వ్యవహరించి వాళ్ళందరికీ అడ్డుకట్ట వేయాలి, అంతే. రాష్ట్రానికి అభివృద్ధి ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీగా ఉండటం అంటే ఇటువంటి చీడ పురుగుల వ్యవహారం విషయంలో బరితెగింపుకి అడ్డుకట్ట వేయటం అనేటువంటిది కూడా ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీలో ఒక భాగం. దాన్ని దృష్టి పెట్టాలి ఈ ప్రభుత్వం. చాలా సీరియస్ మ్యాటర్ ఇది. క్రెడిట్ చోరీ తీసుకున్నట్టు ప్రజలకు అర్థం అవుద్ది. ఎవరు తీసుకున్న ఏముంది, నిజంగా ఎవరు తీసుకొచ్చారో ఎవరు చేశారో అర్థం అవుద్ది. ఎవరో ఒకళ్ళు చెప్తారు, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, చెప్పుకుంటారు. చెప్పినప్పుడు అర్థం అవుద్ది. జత్వానీ పేరు అనుకోకుండా అతను ఎత్తాడు కాబట్టి ఇవాళ వాళ్ళ రొంకంతా మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ మనం మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే జిందాల్ తీసుకొచ్చాడు, పెట్టుబడి తీసుకొచ్చాడు, బాగానే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉండదని చెప్తాం. కానీ ఇప్పుడు మొత్తం తవ్వి తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది కదా. కాబట్టి రాష్ట్రానికి ఒక మంచి జరిగింది, జత్వానికి కూడా న్యాయం జరుగుతుంది. వాళ్ళ తాలూకు ఆ అమ్మాయిని హింసించిన వాళ్ళందరూ కూడా
పక్క పోయారు, డ్యూటీలో లేరు, వాళ్ళకి అది పెద్ద శిక్ష, కెరీర్లోనే మచ్చబడిపోయింది వాళ్ళకి అంటే అమ్మాయి న్యాయం జరిగినట్టే. రేపు అమ్మాపు డిఫరెంట్ శిక్ష కూడా పడుతుంది వాళ్ళకి, వదలదు. జిందాల్ కూడా సేఫ్, ఆ అమ్మాయితో సెటిల్ చేసిన ఆ అమ్మాయి ఖచ్చితంగా కంప్లైంట్ ఉపసంహరించుకుంటుంది అక్కడ. అవును. కానీ ఇక్కడ ఉపసంహరించుకోదు కదా, వీళ్ళు తీసుకొచ్చింది ఇది పోదు కదా. దీంట్లో ఇన్వాల్వ్ అయిన జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి గ్యాంగ్ అందరూ బుక్ అవుతారు. అది మ్యాటర్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కాదంబరి జత్వాని ఇష్యూని అనవసరంగా సజ్జల రామకృష్ణ గెలకడం, దాన్ని ఇప్పుడు పెద్ద రచ్చగా మారడం మనం చూస్తున్నాం. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే సార్. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.